నిన్న సర్కిల్స్లో కాన్సైక్లిక్ ప్రాబ్లం చేసామండి. నెక్స్ట్ ఇంకొక సమ్ రాసుకోండి, ఇంపార్టెంట్ సమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. Find the equation of the circle whose center lies on x-axis and passing through the points and passing through the points -2, 3, 4, 5. Solution. ఈ పాయింట్స్ ని ఒక పాయింట్ ని అనుకుందామండి. ఫస్ట్ పాయింట్ ని, సెకండ్ పాయింట్ ని బి అనుకుందాం. 4, 5. రిక్వైర్డ్ సర్కిల్ ఏమనుకుందాం? x square plus y square plus 2g plus 2fy plus c plus c is equal to 0. రిలేషన్ నెంబర్ 1. ఒక్కొక్క కండిషన్ అప్లై చేసుకుంటూ పోదామండి. ఫస్ట్ పాసింగ్ త్రూ ఏ అని అప్లై చేద్దాం. 1 passes through capital A. -2, 3. చెప్పండి ఎంప్లాయీస్. -2, 3 దాంట్లో సబ్మిట్ చేయండి. 4, 3 స్క్వేర్ ఎంత? 9 -4g plus 6f plus c is equal to 0. ఓకేనా? 13 -4g plus 6f plus c is equal to 0. అవునా? -4g plus 6f plus c is equal to ఎంత? -13. రిలేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకొక కండిషన్ అప్లై చేయండి. 1 passes through B. 4, 5. ఎంప్లాయీస్ చెప్పండి ఎంత ఇచ్చుదాం? 4 సబ్మిట్ చేసినప్పుడు 16, 25 plus 8g plus 10f plus c is equal to 0. 8g plus 10f plus c is equal to -40. రిలేషన్ నెంబర్ 3. 2 కండిషన్స్ అప్లై చేసామండి. జిఎఫ్సిలో రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి ప్రస్తుతానికి. అట్లాగే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎక్కడ ఉందన్నాడు? ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు. సెంటర్ ఆఫ్ 1 ఎంత చెప్పండి? సెంటర్ ఆఫ్ 1 -g, -f. దిస్ సెంటర్ లైస్ ఆన్ ఎక్కడ ఉందన్నాడు? ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు. ఎక్స్ యాక్సిస్ మీద ఉందంటే ప్రతి పాయింట్కి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ప్రతి పాయింట్కి y కోఆర్డినేట్ ఏమైంది? 0 అవుతుంది. అంటే f is equal to 0. ఇది రిలేషన్ నెంబర్ ఆల్రెడీ 1 అయిపోయింది, 2, 3 అయిపోయింది, 4 అనుకోండి.
నౌ 3 ఇంప్లైస్ ఎంత అయితే చెప్పండి. 2 ఇంప్లైస్ ఎంత అయితే చెప్పండి. చెప్పండి 2 ఇంప్లైస్ ఎఫ్ ప్లస్ లో 0 పెట్టండి. ఎఫ్ టార్ ఎగిరిపోయింది. -4g + c = -13. 13. నెక్స్ట్ ఇది రిలేషన్ నెంబర్ 5. 3 ఇంప్లైస్ ఎఫ్ ప్లస్ లో 0 రెండా 8g + c = -41. 41 -41 -40. మరి 41 అంటున్నావు. చిన్న తప్పు అయినా పోతా ఉంటాయి ఇవి. దీంట్లో సపాటు చేస్తే ఎంత -12g = ఎంత వచ్చింది 54. g -54/12 -27/6 అంతేనా. 3 టేబుల్ క్యాన్సిల్ అయిద్దా 3/2. సార్ జీ వాల్యూ వచ్చింది -3/2. సార్ ఏం కావాలండి మీకు సి వాల్యూ కావాలి. సార్ రిలేషన్ ఆ? -2 ఇంప్లైస్ దగ్గర -4g + c = -13 అనుకోండి. -13 -13 ఈ జాగ్రత్త పడబోతే తప్పులు పోతాయి. -13 -13 అయినప్పుడు ఆన్సర్ మారిపోతున్నా. జాగ్రత్త చూసుకున్నప్పుడు మళ్ళీ మార్చండి. సింప్లికేషన్ మార్చండి కొంచెం. ఎంత ఇప్పుడు చెప్పు -13 కాబట్టి చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో. 41కి 13 డిఫరెన్స్ 28. 28 -28/12 -14/4 క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటా. 4 క్యాన్సిల్ అయిపోయినట్టు 4 7s 4 3s. therefore g ఎంత వచ్చిందండి -7/3. నెక్స్ట్ 5 ఇంప్లైస్ సి ఎంత చెప్పండి. 5 ఇంప్లైస్ సి చెప్పండి. 5 నుంచి -13 + 4g -13 + 4 into +4g -13 + 4 into g వాల్యూ ఎంత చెప్పండి. -7/3. -7/3. ఎల్సిఎం 3నే -39 -28 అవునా. -67/3. therefore from 1 required circle square + y square + 2g g వాల్యూ చెప్పండి ఒకసారి మళ్ళీ. -7/3 into x + 2f f వాల్యూ 0నా సార్ ప్లస్ సి వాల్యూ 3తో మల్టిప్లై చేసినప్పుడు 3x² + 3y² -14x -67 = 0. ఎక్కడైనా ప్లస్ మైనస్ పోయిందంటే పోయిద్ది లెక్క ఆన్సర్. చూసుకోవడం జాగ్రత్తగా. సార్ ఇలాంటి ప్రాబ్లం ఒకటి హోంవర్క్ ఏమన్నా సార్ ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా.
Find the equation of the circle. Find the equation of the circle. Which passes through the points 4, 1, 6, 5 and whose center lies on lies on 4x plus 3y minus 24 is equal to 0. ఇందాలేమా సెంట్రల్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, ఇప్పుడు సెంట్రల్ లైస్ ఆన్ దిస్ లైన్ అని అన్నాడు, అంతే తేడా. జిఎఫ్సిలో ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేసుకుంటే జిఎఫ్సీలు వస్తాయి. గివెన్ కండిషన్స్ అప్లై చేస్తే జిఎఫ్సిలో ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేసుకుంటే జిఎఫ్సీలు వస్తాయి. ఓకేనా? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే చెప్పాను మీకు నేను. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే చెప్పానా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం అన్ఇంపార్టెంట్, ఓకేనా? కొంచెం అన్ఇంపార్టెంట్, చూసుకోండి. If the abscissa of the 2 points, capital A, capital B are the roots of x square plus 2ax minus b square is equal to 0, and their ordinates are the roots of the equation y square plus 2py minus q square is equal to 0. Then find the equation of the circle. Find the equation of the circle for which
AB is a diameter. AB is a diameter. సొల్యూషన్ లో ఫస్ట్ పాయింట్ ని క్యాపిటల్ ఏ x1, y1 అనుకుందాం. క్యాపిటల్ బి ని x2, y2 అనుకుందాం. ఇప్పుడు గివెన్ కండిషన్ ఏంటో చూద్దాం. యాబ్సెస్ ఆఫ్ ద 2 పాయింట్స్ అంటే x1, x2 are the roots of x square plus 2ax minus b square is equal to 0. ఏమన్నా రూట్స్ అనగానే రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కదా, 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 అని రాయొచ్చు. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా బీటా అనేది రూట్స్ అవుతున్నప్పుడు ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అవుతున్నప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి నే రాయొచ్చు. ఐడియా ఉందా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, గివెన్ ఆర్డినేట్స్ అంటే y1, y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ y square plus 2py minus q square is equal to 0. Then y square plus 2py minus q square is equal to ఇంత ముందలాగే లీడింగ్ టర్మ్ కోఎఫిషియంట్ y square కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 ఇంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉంది కాబట్టి y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. ఇప్పుడు కావాల్సింది ఏంటి? రిక్వైర్డ్ సర్కిల్ ఏంటి? రిక్వైర్డ్ సర్కిల్కి ఏంటి? ఏబి డయామీటర్ అవుతుంది. రిక్వైర్డ్ సర్కిల్ ఏబి ఏంటి? డయామీటర్. సర్కిల్ విత్ ఏబి యాజ్ ఏ డయామీటర్. సర్కిల్ విత్ ఏబి యాజ్ ఏ డయామీటర్. ఏబి డయామీటర్ కలిగిన సర్కిల్ ఎంతండి? ఏబి డయామీటర్ కలిగిన సర్కిల్ ఏంటండి? సర్కిల్ విత్ ఏబి యాజ్ ఏ డయామీటర్ ఈజ్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. మీకు ఇప్పుడే చెప్పాను, x minus 1 into x minus x1 into x minus x2 యొక్క ప్రోడక్ట్ చెప్పాను ఇప్పుడే. x square plus 2ax minus b square. నెక్స్ట్ ప్రోడక్ట్ వాల్యూ y square plus 2py minus q square is equal to 0. మొత్తం మీద సర్కిల్ ఈక్వేషన్ కానీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఒక చోట ఉంచుకుందాం, ఎక్స్లన్నీ ఒక చోట ఉంచుకుందాం, కాన్స్టెంట్లన్నీ ఒక చోట ఉంచుకుందాం. దిస్ ఇస్ రిక్వైర్డ్.